శ్రీ ఉజ్జయిని అమ్మవారి బోనాలు అయితే ఇక షురూ అవుతున్నాయి. షురూ కంటే ముందు వీళ్ళ మాటలు తెలుసుకుందాము. అమ్మ, బోనాల పండుగ వస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. అమ్మవారి దర్శనం ప్రతి సంవత్సరం చేసుకుంటాం. అనుకునే అన్నీ జరుగుతాయి. అనుకునేవన్నీ జరుగుతాయి అంటే ప్రతి సంవత్సరం చేసుకుంటారు. ఇక్కడికి వచ్చిర్రు కానీ ముందుగా నచ్చిరేంది చూసిపోదామని, అప్పుడు రష్ బాగుంటుంది కదా. అమ్మో, ముందే వచ్చి ముందే అమ్మవారిని వరాలు కోరుకుంటా అని ముందే వచ్చిర్రు అనమాట. ఆ లైన్లో నిలబడు, ఆ బాధలు, ఆ తిప్పలు అన్నీ ఉంటాయి కదా, అంటే మస్తు మంది వస్తారు అన్నట్టు. ఎట్లా అనిపిస్తుంది మన తెలంగాణలో శ్రీ ఉజ్జయిని అమ్మవారి బోనాలు అంటే ఎట్లా ఉంటుంది, ఎట్లా అనిపిస్తుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మవారిని చూసి. చాలా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? చాలా ఏళ్ళ నుంచి వస్తుంది. ఎక్కడ ఉంటారమ్మా మీరు? నేను తార్నాకల్లో ఉంటాను. తార్నాకల్ నుంచి వచ్చినవా? అవునా. అమ్మవారిని ఏం కోరుకున్నారు? అన్నీ కోరుకున్నాము, అందరికీ ఆయురారోగ్యాలు ఏమని, సుఖ సంతోషాలతో ఉండడం. ముందుగా మన తెలంగాణ బాగుండాలని. అదే మన ప్రజలు కూడా బాగుండాలి, అందరు తెలంగాణలో బాగుండాలి. అమ్మ చెప్పు, మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి, బాగుంది. అవునా. బోనం ఎత్తుకుంటారా మీరు? నేను ఇప్పటి వరకు తీయలేదండి. అంటే మీ ఫ్యామిలీలో ఎవరు బోనాలు ఎత్తుకొని? పెద్దవాళ్ళు ఎవరు తీయలేదు కాబట్టి మేము కూడా తీయలేదు. ఖాళీ ఆనవాయితీ ఉంటే తీస్తారా? అంతే అంతే, ఆనవాయితీగా ఉంటే తీస్తాము. మామూలుగా పూజ చేయించుకొని, అర్చనలు చేయించుకొని, మొక్కుబళ్ళు ఏమన్నా ఉంటే తీర్చేసి. బోనం ఎత్తుకుంటే ఆ అదృష్టం ఉండాలంటారు. ఎట్లా మరి మీకు బోనం ఎత్తుకోవాలని అనిపిస్తుందా మీకు? ఎత్తుకోవాలి అనిపిస్తుంది. సపోజ్ ఏమన్నా మిస్టేక్ జరిగిందనుకోండి, మళ్ళా అందరూ ఏమన్నా మాటలు వస్తాయని ఇబ్బంది అవుతుందని ఇక అమ్మవారిని చూసి సాడికే సంతోషం చేసుకుంటారు. కొబ్బరికాయ. ఇప్పుడు బోనాల పండుగ బాగా ఉండబోతుంది ఈసారి, లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు బాగా ఉండబోతుంది అని అంటున్నారు. మీరు ఇప్పుడు టీవీలోనే చూస్తారు, ఆ రోజు రారు. ఎక్కువగా టీవీలోనే చూస్తాం. ప్రతిసారి ఇలాగే వచ్చి దర్శనం ముందు ఒక 2-3 రోజుల ముందో లేకపోతే వారం ముందో వచ్చి దర్శనం చేసుకొని లాల్ దర్వాజాకి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని ఒకేసారి వెళ్ళిపోతాం. మీరు చెప్పండి, మీకు బోనాలు ఎవ్రీ టైం చేస్తారా మీరు? ఇట్లనే పరమన్నము, సాక, కొబ్బరికాయ ఇది చేస్తాం అమ్మవారికి. మాకు అమ్మవారి దర్శనం కాగానే మాకు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం మేము. అసలు బోనం అంటే ఏందనేది మీకు తెలుసా అమ్మ? బోనం అసలు కుండ ఎందుకు ఎత్తుకుంటారు? అమ్మవారికి అదే ఇష్టం, బోనమే ఇష్టం. బోనం చేసి సాక కొబ్బరికాయ పెడితేనే ఆమెకు తొట్టెలు కడితేనే శాంతి. ఏమేం చేస్తారు వాళ్ళ? ఇప్పుడు బోనం కుండలా ఏమేం పెడతారు? పరమన్నం, బెల్లంతో కానీ బెల్లం వేసి పరమన్నం చేసి సాక కొబ్బరికాయ, బెల్లం పుట్నాలు, యాప కొమ్మలు ఇట్లా మంచిగా శాంతించేటట్టుగా అన్ని చేస్తారు. అప్పుడు మీరు కూడా శాంతిస్తారు. అది బోనాల పండుగ అంటే నిజంగా తెలంగాణలకి మొత్తం ఊరి అంతా రక్షించడానికి అమ్మవారికి అందరు సందడిగా చేసుకొని ఆమెకు సమర్పిస్తారు అన్నీ. ఆమెకు నచ్చిన నైవేద్యాలన్నీ సమర్పించి ఆమెది ఊరేగింపు తీసి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రంగస్థలం ఎక్కడం అవన్నీ చేయడం, అవన్నీ ఒక 1 month నుంచి ఉంటుంది ఆ సందడి. నెల రోజులు జరుపుకునే పండుగ బోనాల పండుగ. తెలంగాణలో మనకు పెట్టింది పేరు శ్రీ ఉజ్జయిని అమ్మవారి మహంకాళి బోనాలంటే అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇడికి, అసలు దేశ విదేశాల నుంచి కూడా వస్తారు, అంత పేరుగాంచింది. మరి ఆ తెలుగు సాంప్రదాయాలు ఈరోజు మన తెలంగాణలో ఉన్నాయంటే నిజంగా ఎంతో గర్వించదగ్గ విషయం అన్నట్టు.